హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. రైతు ధాన్యం పండించడానికి పొలం దున్ని ఎరువులేస్తాడు కదా! ఎరువులు కొన్ని రోజులకి మొలకలొచ్చి మొక్కలొస్తాయి. ఆ మొక్కలొచ్చినప్పుడు ఆటిలతో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి. కలుపు మొక్కలే కదా పాపం అని వదిలేసాడనుకోండి ఏమవుతది? మంచెప్పుడూ లేట్‌గానే ఎదుగుతది. అదే చెడనుకోండి గమ్మున ఎదిగిపోతది. మనకు తెలియంది కాదు కదా! ఆ కలుపు మొక్క పీకలేదనుకోండి, మన మంచి మొక్కని ఎదగనివ్వకుండా అదే ఎదుగుతది. కాబట్టి ఆ కలుపు మొక్క పీకేత్తే మనకి ధాన్యం వస్తది. ధాన్యం వాడితే బియ్యమొస్తాయి. మనం అన్నం వండుకొని తింటాం కదా! అలాగే మనలో కూడా కలుపు మొక్క ఉంటదండి. ఆ కలుపు మొక్కను మనం తీయలేదనుకోండి, మనలో ఉన్న మంచిని అది తొక్కేసి అదే చెడు మొక్కే ఎక్కువ ఎదుగుతది కదా! కాబట్టి మనం ఎప్పుడూ మంచిగానే ఉండాలి. చెడు మార్గంలోకెళ్ళకూడదు. రైతు పని రైతు చేస్తున్నాడు బియ్యం పండించడానికి. మన పని మనమే చేసుకోవాలి కదా! ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటని ఎప్పటికీ అవ్వదు. రైతు ఎవరి కోసం ఎదురు చూస్తాడో పైన దేవుడి కోసం. వాన పడే టైంలో వాన పడించు స్వామి, ఎండ కాసే టైంలో ఎండ కాయించు, నా పొలానికి అనుకూలమైన సమయంలో ఏదెప్పుడు కావాలో అది చూడు స్వామి అని దండం పెట్టుకుంటాడు ఎరువులేయడం మొదలైన కాడ్నించి. అలాగే మనం కూడా ఏ పని చేసినా సరే ఎవరో వస్తారు, ఎవరో సాయం చేస్తారని కాకుండా నువ్వు కూడా ప్రతి పనిలోని, ప్రతి అడుగులోని ఆ దేవుడిని స్మరించుకుంటే ఆ దేవుడే నీకు అండగా నిలుస్తాడు. నీకొచ్చేది ఉందనుకోండి, అది ఎంత దూరానున్నా సరే ఆ టైంకి నీ దగ్గరికి వస్తది కంపల్సరీ. అది నీకు రాకూడదని ఉందనుకోండి, అది నువ్వెంత ప్రయత్నించినా, నువ్వెంత పరిగెట్టినా సరే అది నీ దగ్గరికి రాదు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడిని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మనకి అడుగడుగులోని ఆయనే అండగా నిలుస్తాడు. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే పొద్దున్న లేసి స్నానం చేసి దీపారాధన చేసి బయటకొస్తామో, వచ్చిన దగ్గర నుంచి మనం దేవుడిని స్మరించుకుంటూనే ఉండాలి. అది ఏ టైంలో అన్నా సరే. అంతేగాని పూజ అయిపోయింది, ఇంక మన పనేంటి, ఎవరైనా ఏదన్నా కబుర్లు చెప్పుకుంటే వాళ్ళలోకెళ్ళి అడ్డుపల్లేసి, మళ్ళీని వాళ్ళు చాడీలు చెప్పుకుంటుంటే విని, మళ్ళీ సమాధానం చెప్పి, ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో దూరతామో అప్పుడు మనకి దేవుడు సాయం చెయ్యడు. అదే మంచి విషయం అనుకోండి, దేవుడు మనకు సాయం చేస్తాడు. అక్కర్లేకుండా సమయాన్ని వృధా చేసుకుని అలాంటి మాటల్లో ఉన్నామనుకోండి దేవుడు సాయం చెయ్యడు. అది ముమ్మాటికి నిజం. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువైనా ఎవ్వరైనా ఒక్కటే. ఇప్పుడు మతంతోని, కులంతోని ఏమీ పని లేదు కదా! మనసుతోనే పని. నీ మనసు మంచిదైతే మతంతోని పని లేదు కదా! నువ్వు చెప్పే మాట నలుగురికి ఉపయోగపడిందనుకో అంతకన్నా ఇంకేముంది? మనం ఎప్పుడూ ఒకటే స్మరించుకోవాలి. అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. అంతే కదా! బాయ్ చిన్నోడు, చిన్నమ్మ.